హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోను వ్లాగ్స్. రైతులకి రోజువారీ ఆదాయాలు కల్పించేవి కూరగాయలు. ఈరోజు క్యాబేజ్ పంట యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. క్యాబేజ్ పంట కాలం వచ్చేసి 60 నుండి 120 రోజులు, అంటే 2 నుండి 4 నెలల్లో ఈ పంట మనకి చేతికొస్తుంది. ఈ పంటకు చల్లదనం అవసరం కాబట్టి ఈ పంటని అక్టోబర్, నవంబర్ లేదా జూన్, జూలై నెలల్లో రైతులు నాటుకోవడం చాలా మంచిది. ఇది ఎండ ఎక్కువగా ఉంటే లోపల కడ్ అనేది ఫామ్ అవ్వడం లేట్ అవుతుంది. అలాగే సైజ్ అనేది చిన్నగా వస్తుంది. క్యాబేజ్ పంటలో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకి 20 టన్నుల దిగుబడి పొందవచ్చు. ఇరిగేషన్ విషయానికి వస్తే తేలికపాటి నేలలో అయితే వారానికి ఒకసారి వాటర్ ఇవ్వాలి. అదే బరువు నేలలో అయితే 10 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వాలి. పంటలో చీడపీడల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాబేజ్లో అతి ప్రమాదకరమైనది ఎక్కువగా ఉండేది క్యాబేజ్ డైమండ్ బ్యాక్ మాత్. అడుగు భాగాన ఉండి ఆకులను తిని పంటను నాశనం చేస్తుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులపై రంధ్రాలు, అలాగే కర్డ్ ఫార్మేషన్ అనేది చిన్నగా ఉంటుంది. దీని నివారణకు ప్రతి 15 వరుసలకి ఒక వరుస ఆవ మొక్కలను ఎర్ర పంటగా వేసుకోవాలి. అలాగే గుడ్లను నాశనం చేయడానికి ఎకరాకి లీటర్ చొప్పున వేప నూనెని స్ప్రే చేసుకోవాలి. అలాగే పేనుబంక కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి ఆకుల రసాన్ని పీల్చి ఆకులు చిన్నగా అయ్యి వంకర్లు తిరుగుతుంటాయి. వీటి నివారణకి ఎకరాకి పసుపు రంగు జిగురు అట్టలు 5 నుండి 6 అమర్చుకోవడం మంచిది. దీనివల్ల పురుగు ఉధృతి ఎంత ఉందనేది మనము గ్రహించవచ్చు. ఇక తెగులు విషయానికి వస్తే వేరుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. దీనికి ట్రైకోడర్మా విరిడి అనేది డ్రెంచ్గా ఇస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.